హలో ఆల్. ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్కృతులు తమ ప్రత్యేకమైన ఆహార సాంప్రదాయాల్ని అయితే కలిగి ఉంటారు. కొన్నిసార్లు ఈ సాంప్రదాయాలు ఇతర సంస్కృతుల వారికి వింతగా విచిత్రంగా అనిపించవచ్చు. మనం అలాంటి వింత ఆహారపు అలవాట్లున్న దేశాల గురించి, వారి ప్రత్యేకమైన ఆహారపు అలవాట్ల గురించి తెలుసుకుందాం. థాయిలాండ్. ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. వేయించిన కీటకాలు అంటే బొద్దింకలు, గొల్లబామలు, చీమలు వంటి వాటిని తీసుకుంటారు. వీటిలో రుచి మరియు పోషకాలు ఎక్కువగా ఉంటాయి. గ్రీన్లాండ్ మరియు ఐస్లాండ్. ఇక్కడ కుళ్ళిన ఆహారాన్ని తినడం ఒక పురాతన సాంప్రదాయంగా వస్తుంది. ముఖ్యంగా హ్యాక్లర్ అంటే కుళ్ళిన షార్క్ మాంసం. ఒక ప్రత్యేకమైన టేస్ట్ ఉంటుందట. దీనిని చాలా ఇష్టంగా తింటారు. ఐస్లాండ్లో పుఫిన్ అనే సముద్రపు పక్షిని మరియు గొర్రె యొక్క తలలో ఉండే జెల్లీ లాంటి పదార్థం కూడా తింటారంట. ఇక్కడ షార్క్ లివర్ ఆయిల్ని ఎక్కువగా వాడతారంట. ఫిలిప్పీన్స్. ఇక్కడ బలుట్ అనే ఆహారాన్ని తీసుకుంటారు. ఇది అభివృద్ధి చెందిన పిండంతో ఉన్న ఉడికించిన బాతుగుడ్డు. గుడ్డులోని పిండం యొక్క ఆకారం మరియు నిర్మాణం చాలా వింతగా ఉంటుంది. అలాగే తమిళోక్ రెసిపీ. ఇది చెట్ల బోర్లలో నివసించే ఓడపురుగులను పచ్చిగా లేదా వెనిగర్తో, కొబ్బరి పాలతో వండి తింటారు. వియత్నాం. ఇక్కడ బలుట్ లాంటిది అయిన హోవిట్లోన్ అనే వంటకం అయితే ఉంటుంది. ఇది కూడా పూర్తిగా అభివృద్ధి చెందిన పిండంతో ఉన్న బాతుగుడ్డు. ఫిలిప్పీన్లోని బలుట్ కంటే మరింత అభివృద్ధి చెందిన పిండాన్ని అయితే కలిగి ఉంటుందట. అలాగే కొన్ని ప్రాంతాల్లో ఎలుకల మాంసం కూడా తింటారట. కాంబోడియా. ఇక్కడ సాలెపురుగులను నూనెలో క్రిస్పీగా వేయించి తింటారు. స్కాట్లాండ్. ఇక్కడ హగీస్ అనే వంటకం ఉంటుంది. హగీస్ అంటే పిల్లలు వేసుకునే షెడ్యూల్ అనుకుంటే పొరపాటే. ఇది గొర్రె యొక్క ఊపిరితిత్తులు, గుండె మరియు కాలేయంతో ఈ హగీస్ అనే వంటకంని వేస్తారంట. మళ్ళా వాటిని ఉల్లిపాయలు, ఓట్ మిల్, సుగంధ ద్రవ్యాలు మరియు స్టాక్తో కలిపి గొర్రె కడుపులో నింపి ఉడికిస్తారంట. చాలా వింత ఉంది కదా. ఆస్ట్రేలియా. ఇక్కడ విడ్జెట్ టిగ్రెట్స్ అనే ఒక రకమైన పెద్ద లార్వాలనైతే తింటారు. ఇవి బుష్ ఫుడ్లో ఒక భాగం. వీటిని పచ్చిగా లేదా కాల్చి తింటారు. మెక్సికో. ఇక్కడ కీటకాలను తినడం చాలా సాధారణం. ఎస్కమోల్స్ అనే చీమల గుడ్లను తింటారు. వీటిని ఇన్సెక్ట్స్ క్యారియర్ అని కూడా అంటారు. గట్లనే చాపులిన్స్ అనే గొల్లబామను వేయించి తింటారట. కొరియా. ఇక్కడ సన్నజ్జి అనే ప్రత్యేకమైన వంటకం ఉంటుంది. ఇది కదులుతున్న చిన్న ఆక్టోపస్ ముక్కలు. వీటిని నువ్వులు మరియు నూనెతో సర్వ్ చేస్తారంట. వీటిని తినేటప్పుడు నోట్లో అంటుకపోతే ఇక అంతే సంగతి. ఇంకా ఇక్కడ అప్పుడే పుట్టిన మరియు చనిపోయిన ఎలుకలను వైన్లో 12 నుండి 14 నెలల వరకు నానబెట్టి మౌస్ పైన్ చేసి తాగుతారట. ఇంకా దీనిలో వైద్య లక్షణాలు ఉంటాయని వాళ్ళ నమ్మకం. జపాన్. షిరాకో అనే మగ కాడు చేపల స్పెర్మ్ని ఉడికించి లేదా పచ్చిగా తింటారట. ఇది క్రీమీ టెక్చర్లా ఉంటుందంట. అంతేకాకుండా సోయా సాస్ మరియు చక్కెరతో కలిపి ఉడికించిన మిడతలను తింటారు. దీనిని ఇనాగోనో తకుకి అంటారు. ఇంకా కందిరీగల లార్వాలను ఉడికించి వేయించి తింటారట. చైనా. ఇక్కడ 1000 సంవత్సరాల నాటి బాతు లేదా కోడి లేదా పిట్టల గుడ్లు తింటారు. వీటిని పిండాన్ గుడ్లు అంటారు. ఈ గుడ్లను కొన్ని వారాల నుండి నెలల పాటు బంకమట్టి, బూడిద, ఉప్పు మరియు సున్నపురాయితో నిల్వ చేశారు. దీని వలన గుడ్డులోని తెల్ల సొన నల్లగా మారుతుంది, పచ్చ సొన ముదురు ఆకుపచ్చ రంగులోకి మారుతుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే పామ్ సూప్ చేసుకొని కూడా తాగుతారంట. పెరు. కుయ్ అనే కాల్చి వేయించిన గినియా పిగ్ని తింటారంట. ఇది ఆండీస్ పర్వత ప్రాంతాల్లో ప్రత్యేకమైన ఆహారం అంట. మరి ఈ ఆహారపు అలవాట్లు మన ఇండియాలో ఎక్కడన్నా ఉన్నాయా? మీకు తెలిస్తే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. థ్యాంక్ యూ ఆల్.